హాయ్ మా, బాగున్నారా అందరూ? నేను ఇంకా నెలకొకసారి కామెంట్స్ చదవాలనుకుంటూ ఉన్నాను మా, మీరు పెట్టినవి. ఎందుకంటే బాగుంటుంది అనిపిస్తుంది. మొన్న కృష్ణాష్టమి రోజున నా మనవరాల్ని కృష్ణుడిగా రెడీ చేశాము. పాపం కొంతమంది మీ అబ్బాయి అమ్మాయి అని అడుగుతున్నారు, నా మనవరాలు. సో అందరూ చాలా బాగుందన్నారు. థ్యాంక్ యూ సో మచ్ మా, అందరికీ ధన్యవాదాలు చాలా చాలా నచ్చినందుకు. కానీ పాపం దాన్ని కొంచెం కలర్ఫుల్గా చేయాలనుకునింది కానీ దొరకలేదు మా మృదులాకి. లాస్ట్ టైం నెల్లూరులో ఉండి తెప్పించుకోనుంది, ఎల్లో అండ్ రెడ్ అనమాట. ఈసారి అందుకని ప్యూర్ వైట్లోనే చూపించింది. చెప్పాం కదా, ఆ రోజు చాలా హడావిడిగా ఉన్నాము. సో మన అసిస్టెంట్ వల్ల కొంచెం ప్రాబ్లం కూడా అయిందనమాట. దానికి కూడా ఒక ఆవిడ కామెంట్ పెట్టారు, మీ హెల్పర్కి హెల్త్ బాగలేకనే కదా అలా బిహేవ్ చేసింది అనేసి. కానీ మీరు ఆ పరిస్థితుల్లో తనని చూసుంటే అది యాక్షన్ లాగే ఉండింది మా. ఎందుకంటే చాలా హెల్దీ అమ్మాయి, అలా ఎందుకు చేస్తుంది అనేది మాకు అర్థం కాలేదు. తర్వాత వాళ్ళ మదర్ చెప్పింది తను హిస్టీరిక్గా అలా చేస్తుంది అని. మీరుండుంటే మీరు కూడా అదే మాట అనుండేవాళ్ళు. ఎందుకంటే ముందు రోజు వరకు అంత హెల్దీగా ఉన్న అమ్మాయి ఉన్నట్టుండి అలా వెర్రి కేకలేస్తూ డమ్మని పడిపోతూ ఉంటే అలానే అనిపిస్తుంది మరి. సో కావాలని అనం కదా, మా అందరికీ చాలా ఇష్టం కూడా ఆ పిల్ల. ఇంకా వేరే వాళ్ళు, మేడం మీరు మీ ఆడబడుచు నంబర్ ఇవ్వండి ప్లీజ్, మాది కూడా బుచ్చిరెడ్డిపాలెం అన్నారు. నాకు అసలు ఆడబడుచులే లేరు మా వారు ఇద్దరు, మా వారు మా మరిది గారు. మా తోడికోడలు ఉంది, మేబీ తన నంబరా మీరు అనింది, ఏమన్నా వరుసలు మర్చిపోయామన్నా చెప్పారేమో. నాకు ఆడబడుచులు లేరు మా అత్తమ్మకి ఇద్దరే పిల్లలు, ఇద్దరు అబ్బాయిలు అనమాట. సో రజనీ తన పేరు, తన నంబరేనా మీరు అడిగేది? సో అందరూ చాలా కాంప్లిమెంట్స్ ఇచ్చారు, థ్యాంక్ యూ మా. మేడం బాగున్నారా, ఒంగోలులో బ్రాంచ్ పెట్టండి అన్నారు. ఈ 2 బ్రాంచ్లే చూసుకోలేకుండా ఉన్నాను మా, నాకు చాలా కష్టం అవుతుంది. నెల్లూరులో అంటే ఒంగోలు నుంచి నెల్లూరుకి చాలామంది వస్తారు మా. ఎంత 1.5 అవర్ జర్నీనే కదా, ఇప్పుడు రోడ్స్ కూడా చాలా బాగున్నాయి కాబట్టి నెల్లూరుకి రావడం పెద్ద కష్టం కాదని అనుకుంటున్నాను నేను. హైదరాబాద్లో ఉంది మా, హైదరాబాద్ కష్టం లేండి. అంటే నేను ఫ్రాంచైజ్ గురించి చెప్తున్నాను, మా క్లినిక్స్ గురించి చెప్తున్నాను. బడ్జెట్ రేంజ్లో జ్యువెలరీ చాలా బాగుందండి, థ్యాంక్ యూ మా. ఉషా గారు ఎప్పుడు ఈవిడ పాపం ప్రతి వీడియోకి మెసేజ్ పెడతారు, శారీస్ అన్నీ చాలా చాలా బాగున్నాయి, మీ టేస్ట్ అమోఘం, థ్యాంక్ యూ సో మచ్ మా. అందరూ కాంప్లిమెంట్స్ ఇచ్చారు, మెయిన్ శారీస్కి నల్ల పూసల దండలకి, థ్యాంక్ యూ మా. అంటే ఒక్కోసారి నాకు భయం వేస్తూ ఉంటుంది, శారీస్ చూపిస్తూ ఉంటే షో ఆఫ్ అని అంటూ ఉంటారని చెప్పేసి. ఇప్పటికి కూడా ఒకళ్ళిద్దరు కామెంట్లు పెడుతూనే ఉంటారు, మీరు చేసేది ఏంటి షో ఆఫ్ కాదా అని చెప్పేసి. మరి ఏం చూపించకపోతే నా టేస్ట్ ఎలా తెలుస్తుంది మా మీకు చెప్పండి. మీరు అనుకున్నా పర్వాలేదు, సో నన్ను సపోర్ట్ చేసేవాళ్ళు చూడాలనుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఇబ్బంది లేదు. టు దట్ మచ్ రెస్పెక్ట్ యు ఆర్ షోయింగ్ టువర్డ్స్ అమ్మవారు, సో బ్యాడ్ అంట. దుర్గా మీకు తెలియదేమో, కుర్చీల దగ్గర కూడా అమ్మవారి బొమ్మలు వేసుకుంటున్నారు, పళ్ళు ఈడుస్తూ ఉంటుంది అమ్మవారి బొమ్మలు వేసుకుంటుంటారు, ట్రౌజర్స్ మీద ఇక్కడ వేసుకుంటూ ఉంటారు మా. వాళ్ళని ఏం కామెంట్ చేస్తారు మా, నేను చాలా రెస్పెక్ట్ఫుల్గా బ్యాక్ వేయించుకున్నాను. నేను అమ్మవారి భక్తురాలని, మీరు అంతగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, ఓకేనా మ్యామ్. మీ సారీ సూపర్, ఎక్కడ కొన్నారో చెప్పండి అమ్మా. నేను రకరకాల చోట్ల కొంటాను, బండారి అని ఆయన దగ్గర కొంటాను, ఆయన అప్పుడప్పుడు వస్తుంటారు మా. మీకు కావాలంటే నంబర్ ఇస్తాను నెక్స్ట్ వీడియోలో, ఓకేనా. ఇంకా చాలామంది దగ్గర కొంటాను మా, ఆయన ఒక్కటి దగ్గరే కాదు, మీకు చూపించినవి 3-4 దగ్గర కొన్నామన్నమాట. మ్యామ్ హౌ మచ్ ఈజ్ ద రెడ్ ఆర్గంజా సారీ, వెరీ నైస్, ఆర్ యూ సెల్లింగ్ సారీస్? లేదు మా, ఇంకా స్టాప్ చేసేసాను శారీస్ సేల్ చేయడము, ఓపిక లేదు ఇంకా తెప్పించడం అంతా. రెడ్ శారీ వచ్చేసి 13,000 అనుకుంటాను మా, నాకు కరెక్ట్గా గుర్తులేదు. 12,500 నుంచి 13,500 లోపల ఉంటుంది మాది. నేను కొని చెప్పాను కదా, చాలా నెలలు అయిపోయింది, నాకైతే కరెక్ట్గా గుర్తులేదు. హలో మేడం, కెన్ యూ షేర్ హౌ టు మెయింటైన్ పట్టు శారీస్? తప్పకుండా అమ్మా, నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను.
మ్యామ్ నాకు స్నిగ్గీ కైండ్ ఆఫ్ సారీస్ పెడతారా? రియల్లీ ఐ వాంట్ టు బై సమ్ సారీస్ ఫర్ మై శ్రీమంతం ఇఫ్ యూ డోంట్ బాదర్. నా దగ్గర లేవమ్మా. నేను స్నిగ్గీ పెళ్లి సారీస్ అన్నీ బెనారస్ నుంచి నా ఫ్రెండ్ విశాల తనకు బొటీక్ ఉందని చెప్పాను. తన నంబర్ కూడా ఇచ్చున్నాను మా. నాది డిజైనర్ బ్లౌజెస్ అనే వీడియోలో విశాల నెంబర్ ఇచ్చున్నాను, నిరుపమా నెంబర్ ఇచ్చున్నాను. నిరుపమా దగ్గర ఏం కొనలేదు స్నిగ్గీ పెళ్ళికి సారీస్. బెనారస్ నుంచి కొన్ని తెచ్చాము, విశాల దగ్గర కొన్ని కొన్నాము. కంచిపట్టు మాత్రం రాధాకృష్ణలో కొన్నామ్మా, ఇక్కడ హైదరాబాద్లో అన్నమాట. సారీస్ ప్రైజెస్ అన్నారు. మీకు చూపించిన ఈ పార్టీ వేర్ మా అన్నీ అవి 12-13 వేల నుంచి 30 వేల వరకు ఉన్నాయన్నమాట. సో అవసరం లేదేమమ్మా సారీ ప్రైస్ చెప్పడము కదా. మా సారీస్ ప్రైస్ అయితే రఫ్గా చెప్పాను. లెహంగా సెట్స్ దొరుకుతాయా, ఎంతలో ఉంటాయి అంటే కోటాలో అయితే నాకు తెలియదు మా. మామూలుగా అయితే మీకు బొటిక్స్లో దొరుకుతాయి, పెద్ద పెద్ద షోరూమ్స్లో దొరుకుతాయి అమ్మా. నేను అలా వేగ్గా అయితే చెప్పలేను నేను. నిరుపమా గారి నంబర్ పెట్టండి. ఉందిమ్మా మీకు నిరుపమా నంబరు, తర్వాత నా ఫ్రెండ్ మధు నంబర్ ఇచ్చున్నాను, డిస్క్రిప్షన్లో చూడండి మా. ఐ కాంటాక్ట్ నిరుపమా, టూ ఎక్స్పెన్సివ్. మరి బొటీక్ అంటేనే ఎక్స్పెన్సివ్ మా. మీకు తక్కువ ప్రైస్లో ఇవ్వరు. నార్మల్ బ్లౌజ్ కుట్టించుకున్నా కానీ 2000 నుంచి 2500 తీసుకుంటారు. నిరుపమానే కాదమ్మా, చాలామంది అలానే తీసుకుంటారు. అంటే ఇంకా చాయిస్ లేనప్పుడు పార్టీ వేర్కి తను దగ్గరే కుట్టిస్తాను చెప్పానుగా, ఇద్దరి దగ్గర కుట్టిస్తాను. మీరు ఎక్కడికైనా వెళ్ళండి సిటీలో అలానే కుడతారు. మేబీ తక్కువ రేట్లో కుట్టేవాళ్ళు ఉన్నారేమో, నాకైతే తెలియదుమా. 1-2 ట్రై చేశాను కానీ వేరే దగ్గర నాకు అస్సలు కుదరలేదు బ్లౌజెస్. కాబట్టి వీళ్ళ దగ్గరికే వెళ్తాను నేను ఖచ్చితంగా. బ్లౌజ్ పెయింటింగ్ డిజైన్లో ఉన్నది మీరే మ్యామ్, మీరు చెప్పకపోయినా మాకు తెలుస్తుంది. లలితమ్మ గారు థ్యాంక్ యూ బాబు. మాది గుంటూరు. మధు గారి నెంబర్ పెట్టండి. పెట్టున్నాను మా నేను ఆల్రెడీ. మధు చాలా బాగా చేస్తుంది మా. నా ఫ్రెండ్ అని పొగడడం కాదు, తను జ్యువెలరీ డిజైన్ చేపిస్తుంది, సారీస్ సేల్ చేయదు కానీ పెయింటింగ్ చేపిస్తుంది. మీరు ఒకసారి కాంటాక్ట్ చేయండి, చాలా బాగా చూపిస్తుంది మా తను. మేడం నిర్మలా ఫోన్ నెంబర్ అన్నారంటే నిరుపమాది అయితే డిస్క్రిప్షన్లో పెట్టున్నాను మా. మధుది నిరుపమాది ఇద్దరిది పెట్టున్నాను. కాకపోతే నిరుపమా దగ్గర కూడా నేను చూపించాలనుకున్నాను మా. యాక్చువల్గా తను బాగా చేస్తుంది కానీ కొంచెం లేట్ చేస్తుంది. మీరు టైం పెట్టుకొని వెళ్ళాలి తన దగ్గరికి. అంటే ఒక 2 months అట్లా టైం ఉంటేనే తను కుట్టించి ఇవ్వగలదు అనమాట. పాప మంచి అమ్మాయి, చాలా మంచి అమ్మాయి, చాలా చక్కగా వర్క్ చేపిస్తుంది. ఇక ఎక్స్పెన్సివ్ అంటారా, నిజంగా అయితే నేను సంవత్సరానికి ఒక 6-7 బ్లౌజులు కుట్టిస్తానేమో లేదా 10 బ్లౌజులు కుట్టిస్తానేమో మ్యాక్సిమమ్. నేను పెద్దగా పట్టించుకోను, నేనేమి బార్గెన్ కూడా చెయ్యను నేను తన దగ్గర. జనరల్గా బొటిక్స్లో బార్గెన్ చెయ్యమ్మా. కానీ మనం చెప్పిన దానికంటే ఇంకా ముచ్చటగా కుట్టిస్తుంది. అప్పుడప్పుడు తప్పులు చేస్తుంటుంది. తిరిగి ఇచ్చా అంటే మళ్ళీ రిపేర్ చేసి ఇస్తుంది మా తను పాపం. ఎక్కడైనా మీరు ఏ బొటీకి వెళ్ళినా, ఏ టైలర్ దగ్గరికి వెళ్ళినా ఈ ప్రాబ్లం అలానే ఉంటుంది. మీకు చూడడానికి అలా బాగుంటుంది కానీ లూజో ఉంటాయి, లేకపోతే టైట్ ఉంటాయి, లేకపోతే నెక్ షేప్ అటు ఇటు అయిపోయి ఉంటుంది. కానీ వేసుకున్నప్పుడు బాగుంటాయి అనమాట. ఈఎంఐ దగ్గర అని చెప్పడం లేదు. నేను నెల్లూరులో కుట్టిస్తాను, హైదరాబాద్లో ఇంకొకళ్ళ ఇద్దరి దగ్గర ట్రై చేశాను, అందరివి అలానే ఉంటాయి. కానీ నాకు అందరిలోకి ఈ విశాల నిరుపమనే బెస్ట్ అనిపించారనమాట. అందుకని మీతో వాళ్ళదే షేర్ చేసుకుంటూ ఉంటాను మా. జనరల్గా ఏం చేస్తామంటే, ఇప్పుడు ఒక 20,000 పెట్టి సారీ కొన్నాము, మనం ఏదో మామూలుగా బ్లౌజ్ కుట్టించుకున్నాం అనుకోండి, అంత అందంగా ఉండదు సారీ. మీరు ఒక 1,000-2,000 పెట్టి దాన్ని స్పెషల్గా కుట్టించుకున్నారనుకోండి, బ్లౌజ్ వల్ల సారీకి అందం వస్తుంది మా. నేను అది చెప్తాను. ఇప్పుడు అంటే మీలో కొంతమంది కామెంట్ పెట్టచ్చు, మేడం మా దగ్గర అంత బడ్జెట్ లేదు అంటే, మీకు తగినంతలో పెట్టుకోండి మా. అంటే పార్టీ వేర్ మనం ఏమి 20-30 సారీస్ కొనం కదా. పట్టు సారీస్ అయితే సంవత్సరానికి 2-3 కొనుక్కుంటారేమో చాలామంది. సో ఏదైనా కొంచెం డిఫరెంట్గా బ్లౌజ్ ఉన్నప్పుడు బాగుంటుంది. మన మామూలు టైలర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు అలా కుట్టలేరు మా. వాళ్ళకి ఐడియా రాదు, కుడతామంటారు కానీ అలా కుట్టలేరు. నేను అందుకని స్పెషల్ సారీస్ డిజైనర్స్ దగ్గర కుట్టించుకోండి అని చెప్తానన్నమాట. అంటే నా వైపు నుంచి మీ బడ్జెట్ చూసుకొని, అందరినీ నేను 1,000 లక్షలు పెట్టమని చెప్పను మా.
మీకు తెలుసా ఒక బ్లౌజ్కి 70-80 వేలు, 1,00,000 రూపాయలు, 2 లక్షలు, 5 లక్షలు చార్జ్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఎంబ్రాయిడరీ చేసి బ్లౌజ్ స్టిచ్ చేసి ఇవ్వడానికి. ఎవరికి ఉన్నంతలో వాళ్ళు కుట్టించుకుంటున్నారమ్మా. అంటే మనం ఎక్కడ లిమిట్ చెప్పండి? మనకు 2,000 ఎక్కువ కావచ్చు, ఒక అమ్మాయికి 2 లక్షలు కూడా తక్కువ కావచ్చు. కాబట్టి వేరే వాళ్ళతో మనం కంపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మన బడ్జెట్ చూసుకొని మనకున్నంతలో నీట్గా బ్లౌజ్ కుట్టించుకున్నాము అంటే బ్రహ్మాండంగా ఉంటుంది. మీ సారీకే అందం వస్తుంది, మీరు ఎలాగో అందంగా ఉంటారు. నా దగ్గరికి టైలరింగ్ చేసేవాళ్ళు వస్తూ ఉంటారు క్లయింట్స్, పాపం పిగ్మెంటేషన్ అని, జుట్టు ఊడిపోతుందని ఇలా అనమాట. వాళ్ళకి నేను ఒకటే చెప్తాను, పాప ఎన్ని రోజులు మీరు 300-200 తీసుకుంటారు బ్లౌజ్కి, ఇంకొంచెం ఎక్కువ టాలెంట్ చూపించండి, క్రియేటివ్గా ఉండండి, మీరు ఎంత చార్జ్ చేసినా మీ దగ్గరకు వచ్చి కుట్టించుకుంటారమ్మా అని చెప్పేసి నేను చెప్తాను. నేను పరిచయం చేస్తానమ్మా మీకు 100 మందిని అని చెప్పేసి. ఎందుకంటే మనకు బ్లౌజ్ ఫిట్టింగ్ సరిగ్గా ఉన్నప్పుడు డబ్బులు చూసుకోమ్మా చాలామంది. నిజంగా అంటే ఆ శారీ కట్టుకున్నప్పుడు అంత బాగుంటుంది అనిపిస్తుంది అనమాట. కాబట్టి టైలరింగ్ అనేది గ్రేట్ జాబ్ మాది. రోజుకు 2 బ్లౌజులు కుట్టుకున్నా కానీ బోల్డంత సంపాదించవచ్చు. సో చేసేవాళ్ళు ఇంకొంచెం క్రియేటివ్గా ఆలోచించి మోడల్ బ్లౌజులు కానీ కుట్టారు అంటే వాళ్ళు అడిగినంత ఇస్తారమ్మా. కానీ భయపడుతుంటారు, మనము ఈ 150 రూపీసే తీసుకుందాం, ఇంతకు మించి 50 రూపాయలు పెంచినా కానీ మన దగ్గరికి రారు అని కాదు. మీరు డెవలప్ అవ్వాలి అంటే కొంచెం క్రియేటివ్గా ఉండండి. నెక్ షేప్ మార్చండి, స్లీవ్ షేప్ మార్చండి, కరెక్ట్ ఫిట్టింగ్ కుట్టండి, మీరు అడిగినంత ఇస్తారమ్మా మీకుండే సర్కిల్ని బట్టి. ఓకేనా? సో ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తానమ్మా. నెలకు ఒకసారి ఇలా కామెంట్స్ చదువుతాను, 2-3 వీడియోస్వి. ఓకేనా? బాయ్ అమ్మా, మళ్ళీ కలుస్తాను.